తెలంగాణలో కొత్త పొత్తు తెరపైకి రానుందా? మొన్నటి వరకు రాజకీయ బద్దశత్రువుల్లా కనిపించిన బీజేపీ బీఆర్ఎస్ ఇప్పుడు దోస్తులుగా మారిపోనున్నారా? లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయనేది నిజమేనా? బీజేపీ లీడర్లు కాదనుకుంటున్నప్పటికీ లోలోన మాత్రం జరిగేది జరిగిపోతుందని తెలుస్తోంది. బీజేపీ పొత్తును ఫైనలైజ్ చేసేందుకు త్వరలోనే కేసీఆర్ ఢిల్లీకి వెళ్తారని టాక్ వినిపిస్తోంది. ఎన్డీఏలో చేరికపై పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యేలు నాయకుల అభిప్రాయాన్ని కేసీఆర్ తీసుకున్నట్టు టాక్. ఢిల్లీలో మోడీ, అమిత్ షా, నడ్డాలతో త్వరలోనే కేసీఆర్ భేటీ అవుతారని తెలుస్తోంది. కొత్త పొత్తు తెరపైకి రానుందా? మొన్నటి వరకు రాజకీయ బద్దశత్రువుల్లా కనిపించిన బీజేపీ బీఆర్ఎస్ ఇప్పుడు దోస్తులుగా మారిపోనున్నారా? లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయనేది నిజమేనా? బీజేపీ లీడర్లు కాదంటున్నప్పటికీ లోలోన మాత్రం జరిగేది జరిగిపోతుందని తెలుస్తోంది. బీజేపీ పొత్తును ఫైనలైజ్ చేసేందుకు త్వరలోనే కేసీఆర్ ఢిల్లీకి వెళ్తారని టాక్ వినిపిస్తోంది. ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్ చెప్పండి, కేసీఆర్ ఢిల్లీకి ఎప్పుడు వెళ్లే ఛాన్స్ ఉంది? బీజేపీతో బీఆర్ఎస్ పొత్తుండే అవకాశాలున్నాయా? వైశాలి, గడిచిన 4 రోజులుగా ఈ చర్చ ప్రధానంగా నడుస్తోంది. అసెంబ్లీలో కూడా ఇటు పరస్పరం ఇటు బీఆర్ఎస్ నేతలతో పాటు కొంతమంది బీజేపీ నేతలు కూడా లీకులు ఇచ్చారనేది ఒక ప్రధానంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ నిన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు స్వయంగా ఆయన ఒక సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఎవరితోని పొత్తు పెట్టుకునే ఆలోచనలో లేదు, మేము ఇండివిజువల్ గానే ఫైట్ చేస్తాము, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో మాకు ఎవరితోని పొత్తు కూడా అవసరం లేదు అని ఆయన క్లియర్ గా చెప్పినప్పటికీ ప్రస్తుతానికి మనం పొలిటికల్ గా నరేషన్ లో చూసుకుంటే బీఆర్ఎస్ పొలిటికల్ పార్టీకి ఇప్పుడు సర్వైవల్ కి క్వశ్చన్ మార్క్ గా ఉంది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ప్రధానంగా అవినీతి పైనే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి పైనే ప్రధానంగా ఫోకస్ పెట్టింది. ఇటు ఏసీబీతో పాటు ప్రధానంగా కాళేశ్వరం పైనే ప్రధానంగా చర్చ కూడా నడిచింది అసెంబ్లీలో, మనందరం కూడా చూశాము. దాంతో పాటు కాగ్ నివేదిక కూడా ఒక సెన్సేషనల్ గా మారింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా బీఆర్ఎస్ కి పార్లమెంట్ ఎలక్షన్ లో ఒకవేళ ఇండివిజువల్ గా కంటెస్ట్ చేస్తే బీఆర్ఎస్ కి అందరూ రాజకీయ విశ్లేషకులతో పాటు విత్ ఇన్ ద పార్టీలో కూడా ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టు ఒక ప్రచారం కూడా నడుస్తోంది. బీఆర్ఎస్ కి మా అయితే 1-2 సీట్లు గెలిచే అవకాశం ఉంది తప్ప అంతకు మించి మళ్లీ బీఆర్ఎస్ బౌన్స్ బ్యాక్ అయ్యే పరిస్థితులు ఇప్పట్లో లేనట్టే అనేది కూడా ప్రధానంగా వినిపిస్తోంది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ కు బీజేపీ ఒకటే ఆప్షన్ అని కూడా ప్రముఖంగా అనలిస్టులు చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా వాస్తవికంగా చూసుకుంటే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒకటి, ఎమ్మెల్సీ కవిత పైన కూడా ఈడీ పలుమార్లు విచారణకు రావాల్సిందిగా నోటీసులు కూడా ఇష్యూ చేసింది. అది కాకుండా ఇప్పుడు కాళేశ్వరం పైన సిబిఐ ఎంక్వైరీ అనేది కూడా తెరపైకి వస్తుంది. సో ఇవన్నీ దృష్ట్యా బీఆర్ఎస్ పార్టీకి అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఒక రకంగా చెప్పాలంటే కంప్లీట్ డిఫెన్స్ లో ఉన్న బీఆర్ఎస్ మళ్ళీ ఈ బీఆర్ఎస్ పార్టీ అఫెన్స్ లో రావాలి అని అంటే ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితుల దృష్ట్యా ఇంకా టైం పట్టే అవకాశం ఉంది. అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రము తమ అధినేతకు మాత్రం బీజేపీతో పొత్తు వెళ్లడమే బెటర్ అని కూడా ప్రధానంగా తమ అధినేత దగ్గర చెప్పినట్టు కూడా మనకు అందుతున్న సమాచారము. అయితే మొదటి నుంచి కూడా ఒక స్పెక్యులేటివ్ గా ఒక నరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. గడిచిన 4 ఏళ్లుగా కూడా ఇటు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ముగ్గురు ఒకటేనని లోపల అండర్స్టాండింగ్స్ ఉన్నాయని, కేసీఆర్ కూడా ఎన్డీఏలో చేరాలని చాలా కుతూహలంగా ఉన్నారని పలుమార్లు ఇటు కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేసిన విషయం తెలిసే. అయితే తాజాగా ఒక సరికొత్త
వాదన అయితే మొదలైందని చెప్పుకోవాలి. మనం మహారాష్ట్రలో బార్డర్ లో 2 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి బీఆర్ఎస్ కూడా కంటెస్ట్ చేయబోతుంది అని, అలాగే దానితో పాటు ఒక 8 నుంచి 14 అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా బీఆర్ఎస్ మహారాష్ట్రలో కంటెస్ట్ చేయబోతుంది అనేది కూడా ఒక ప్రధాన ఇది చర్చ అయితే నడుస్తా ఉంది దీనిపైన. అయితే విదర్భ అనేది మహారాష్ట్రలో ఉన్న విదర్భ కూడా సేమ్ సిమిలర్ గా తెలంగాణ తీరుగా అది కూడా సపరేట్ స్టేట్ కావాలని వాళ్ళు కూడా విదర్భ అసోసియేషన్ అని చెప్పేసి సపరేట్ స్టేట్ వాళ్ళు కూడా గడిచిన కొద్దేళ్లుగా వాళ్ళు కూడా పోరాడుతున్నారు. కాకపోతే ఇటు విదర్భతో పాటు బార్డర్ కాన్స్టిట్యున్సీస్ లో కూడా బీఆర్ఎస్ కంటెస్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా ఒక స్పెక్యులేటివ్ గా నడుస్తా ఉంది. అయితే ఇక్కడ దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ ఏదైతే ఉందో అది కాస్త బలంగా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్సీపీ ఓట్లు ఏవైతే బీజేపీ వ్యతిరేక ఓట్లు చీల్చాలంటే బీఆర్ఎస్ అక్కడ కంటెస్ట్ చేయాలి అని, ఇది లోపల బీఆర్ఎస్ కి ఉన్న బీజేపీ అండర్స్టాండింగ్ ఉంది అనేది కూడా ప్రధానంగా ఒక స్పెక్యులేటివ్ నరేషన్ నడుస్తా ఉంది. కానీ ప్రస్తుతానికైతే బీజేపీ నేతలైతే పెద్ద లీడర్లు అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా మాకు బీఆర్ఎస్ తో పొత్తు అవసరమే లేదు అని వాళ్ళు బహిరంగంగా చెబుతున్నప్పటికీ కానీ కేసీఆర్ మాత్రము ఢిల్లీ వెళ్లి ఢిల్లీలోని పెద్దలు మోదీతోని అమిత్ షా నడ్డాలతో భేటీ అవ్వాలని ఆలోచనలో ఉన్నట్టు కూడా సమాచారం తెలుస్తోంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దృష్ట్యా ఇన్ జనరల్ గా కూడా సామాజికంగా కానీ ఏ ఆస్పెక్ట్ లో చూసుకున్నా పొలిటికల్ నరేషన్ లో చూసుకున్నా కూడా జనరల్ పబ్లిక్ లో గానీ ఇటు పొలిటికల్ అనలిస్ట్ లో గానీ అటు పొలిటికల్ సర్కిల్స్ లో కూడా ఒకటే వాదన ఏంటంటే ఇప్పుడు బీజేపీకి ఒక మంచి హైప్ అనేది ఉంది. ప్రస్తుతానికి పార్లమెంట్ ఎలక్షన్స్ లో వాళ్ళు గట్టిగా క్యాంపెయిన్ చేస్తే ఆల్మోస్ట్ 8 పార్లమెంట్ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, ఈ సమయంలో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడం అనేది ఒక రకంగా చెప్పాలంటే అది బూమరంగ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో సక్సీడ్ అయిందే బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం ఒకటి అని లోపల వాళ్ళకి మంచి అండర్స్టాండింగ్స్ ఉన్నాయని పదే దాన్నే ట్రిగ్గర్ చేయడం వల్లనే కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచిందని దాని ద్వారానే సక్సీడ్ అయిందని కూడా ప్రధానంగా ఒక వాదన నడుస్తా ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా బీజేపీ హైకమాండ్ కూడా బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోపోవచ్చు అని కూడా ఒక వాదన అయితే నడుస్తా ఉంది. మరి తేలాలి రానున్న రోజులలో ఎలాంటి రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి అనేది మనం వేచి చూడాలి. అయితే ఒకటైతే మనం గంటాపథంగా చెప్పుకోవచ్చు ఏంటంటే ఇప్పుడున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా మనకు వెరీ షార్ట్లీ ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. దాదాపు 5 phases లో ఎంటైర్ 18 స్టేట్స్ తో పాటు పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా 5 phases లో కండక్ట్ చేయబోతున్నారన్న దృష్ట్యా నెక్స్ట్ వీక్ లో బీజేపీ కూడా ఫస్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ ని కూడా రిలీజ్ చేయబోతుంది అనేది కూడా ఒక వాదన నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ తో అలయన్స్ అనేది బీజేపీకి ఒక రకంగా చెప్పుకోవాలి అంటే బీజేపీ పార్టీ తనను తాను డీగ్రేడ్ చేసుకున్నట్టే అని కూడా ఒక వాదన నడుస్తోంది. మరి ఇప్పట్లోనైతే మనం చెప్పుకోవాల్సింది పోస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాతనే ఎన్డీఏలో కేసీఆర్ జాయిన్ అవ్వడం అనేది కూడా అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మరి చూడాలి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందనేది. వైశాలి రైట్. అయితే గ్రౌండ్ లెవెల్లో చూసుకున్నట్టయితే ఈ పొత్తుపై బీజేపీ బీఆర్ఎస్ పార్టీలో ఎటువంటి అభిప్రాయం వినిపిస్తోంది? బీఆర్ఎస్ నాయకులకి ప్రధానంగా వాళ్ళకి ఇప్పుడున్న పరిస్థితి దృష్ట్యా వాళ్ళకి చాలా చెప్పాలి అని అంటే ఇటు పబ్లిక్ లో కూడా ఒక రకంగా అడ్వర్సిటీ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళకున్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా బీజేపీతో టైఅప్ అవడమే అనేది బీఆర్ఎస్ నాయకుల ఆలోచన. కాకపోతే గ్రౌండ్ లెవెల్లో వాస్తవికంగా చూసుకుంటే మనము గ్రామాల్లో కానీ రూరల్ ఏరియాస్ లో కానీ అర్బన్ లో కానీ మెజారిటీ ఆఫ్ ది ఓటర్స్ ఎడ్యుకేటెడ్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా పల్లెలలో కూడా చిన్న ఓటు మేము కాంగ్రెస్ కి వేసిన, పెద్ద ఓటు మాత్రం మోదీకే వేస్తామని చెప్పేసి పల్లెలలో విపరీతంగా ప్రచారం అయితే నడుస్తోంది. ఇది ఒక వాదన కూడా ఉంది. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రము ప్రస్తుతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సక్సీడ్ అయినారనే చెప్పుకోవాలి మనము. ఎందుకనంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో ఇటు కేసీఆర్ ని కేటీఆర్ ని ప్రధానంగా టార్గెట్ చేస్తూ వాళ్ళు చేసిన అవినీతి పైనే ఎక్కువ ఫోకస్ పెట్టి గత 10 ఏళ్లలో జరిగిన ఏదైతే అవినీతి ఉందో దానిపైనే ఫోకస్ పెట్టి ఒక రకంగా చెప్పాలంటే ఆయన పబ్లిక్ లో ఇప్పటి వరకు అయితే ఒక మెసేజ్ అయితే తీసుకెళ్లారు.
కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా అయితే బీజేపీ మొగ్గు అయితే చూపెట్టకపోవచ్చు. బీఆర్ఎస్ మాత్రం అందరూ చెప్తున్న మాట ఇది స్పెక్యులేటివ్ గా తీసుకోవాలి. బీఆర్ఎస్ ఒకవేళ పార్లమెంట్ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేస్తే 2 సీట్స్ మాక్సిమం 2 సీట్ల కంటే గెలుచుకునే అవకాశమే లేదు. బీజేపీకి ఎక్కువ ఎడ్జ్ ఉందనేది కూడా చెబుతున్నారు. కానీ ఒకవేళ ఇప్పుడు బీజేపీ ఒకవేళ టైఅప్ అయి పార్లమెంట్ ఎలక్షన్స్ లో వెళితే మాత్రము కాంగ్రెస్ కి ఇది ఒక కేక్ వాక్ అయిపోతుంది అని కూడా అంటున్నారు. 12 నుంచి 13 సీట్లు గెలిచినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదని కూడా ప్రధానంగా ఒక వాదన అయితే నడుస్తోంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.